ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరొచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఈ ఆదివారమున మనమందరము సజీవులుగా ఆయన సన్నిధానములో చేరి ఆయనను స్తుతించుకునే భాగ్యాన్ని మహాదేవుడు మనందరికీ అనుగ్రహించినందుకొరకై స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెబుదాం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారులారా, రోజులు ముగింపులో మనము ఉన్నాము. 2024వ సంవత్సరాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాం. మామూలే కదా, ప్రతి సంవత్సరము వచ్చే క్రిస్మస్సే కదా, ప్రతి సంవత్సరము జరిగే కార్యక్రమాలలే కదా, ప్రతి సంవత్సరము ఉండేటువంటి రంగులే కదా, హంగులే కదా, ప్రతి సంవత్సరము చేసుకునేదే కదా, ఏముందిలే. ప్రియమైన వారులారా, నిజమే, ప్రతి సంవత్సరము చేసుకునేదే. కానీ ఈ సంవత్సరము ప్రత్యేకత ఏమిటి? ప్రతిరోజు ప్రతి సంవత్సరము వచ్చే క్రిస్మస్ మామూలని అనుకుంటున్నాం. ప్రతిరోజు వేసుకునే బట్టలు శుభ్రంగా ఉండాలి, ప్రతిరోజు తినే పాత్రలు శుభ్రంగా ఉండాలి, క్రొత్తగా ఉండాలి. మనం ప్రతిరోజు చేసే ప్రతి పని శుభ్రంగానే చూస్తాం. పండగ వచ్చేసరికి మామూలే కదా, ప్రతి సంవత్సరము వచ్చే పండగే కదా, ప్రతి సంవత్సరం జరుపుకునేదే కదా. నిజమే, కాదనటంలే, ప్రతి సంవత్సరము జరుపుకునేదే. కానీ ఈ సంవత్సరమున నీ ప్రత్యేకత ఏమిటి? ఆయన నీ కొరకు జన్మించి, ఆయన నీ కొరకు ఈ భూమి మీద ఆయన ఉద్భవించిన విశేషమైన కారణంలో నీ జీవితానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఆయన జీవిత జననం పట్ల నీవు ప్రత్యేకంగా ఎంచుకున్నటువంటి క్రమం లేదా మార్గం, ఒక నూతన విధానం ఏదై ఉన్నది అనేది ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒక ఆసక్తికరమైన మాట ఏమిటి అనంటే, ఎంత శుభకరమైన రోజులు అంటే, ఈ నెలంతా చక్కగా పండగ వాతావరణంలో ఆనందిస్తూ, ఒక ఆత్మీయంగా మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన కారణం మన జీవితాలలో మనము పొందుకుంటూ, తెలుసుకుంటూ, ఆత్మీయంగా బలపడుతూ, ఆ వెంటనే మరలా నూతన సంవత్సరంలో ఒక నూతన వాగ్దానంతో దేవుని మందిరంలోనికి మనం అడుగు పెట్టడం. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఒక విశేషమైనటువంటి సందర్భం. మనం ఎలాగున జరిగించుకోవటం, ఒక ఆలోచనతో దేవుని ఉద్దేశాల ప్రకారంగా మనం నడవటం, ఇది ఒక ప్రణాళిక. కాబట్టి ఇది జాగ్రత్తగా మనము ప్లాన్ చేసుకోవాలి. ఎలాగున జీవిస్తూ ఉన్నాం, ఎలాగున ముగిస్తూ ఉన్నాం. ప్రారంభించడం ప్రాముఖ్యం కాదు, ఎలా ముగిస్తూ ఉన్నాం. ప్రారంభించిన నాటికి లేదా ముగింపు నాటికి మనం ఎలా ఉన్నాయి, మన ఆత్మీయ పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకమునకు పసిబాలునిగా జన్మించడం అనేదే, చాలా మంది రక్షకునిగా జన్మించాడు, లేదా ఆయన మేలు చేయటానికి జన్మించాడు, లేదా యేసు ప్రభు ఈ లోకంలో ఒక ఉన్నతమైన నామము కలిగి ఆయన ఈ లోకంలో జన్మించారు, ఉద్భవించారు అని మనం వింటూ ఉంటాం. ఇవన్నీ సహజం.
కానీ యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి దేవుడు శరీరధారిగా జన్మించడం. చెప్పండి ఎలాగా? ఎప్పుడైనా మీకు ఈ ఆలోచన వచ్చిందా? శరీరధారిగా జన్మించడం అనే మాట ఎందుకు ఇంతగా చెబుతూ ఉన్నారు? మనము శరీరముతోనే ఉన్నాం కదా. జన్మించిన ప్రతి ఒక్కడు కూడా, లేదా భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా శరీరముతోనే కదా జన్మిస్తారు. వేరే క్రొత్త పదార్థం ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు శరీరాన్ని, ఆకృతిని కలిగి, రక్త మాంసాలను కలిగి వారు ప్రతి ఒక్కరు కూడా భూమి మీద జన్మిస్తారు. మరి యేసు ప్రభు ఆ ప్రకారంగానే జన్మించడంలో యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలు బైబిల్ గ్రంథంలో నుండి మనం తెలుసుకుంటాం. మనము శరీరధారిగానే జన్మించాం. యేసు ప్రభు శరీరధారిగానే జన్మించారు. మనము తల్లి గర్భములో శరీరధారిగా జన్మించాం. యేసు ప్రభు కూడా శరీరధారిగానే జన్మించారు. గడిచిన వారమున ఇదే సందర్భంగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆదామును దేవుడు చేసినప్పుడు భూగర్భములో నుండి లేదా భూమిలో నుండి మంటిని తీసి, ఆ మంటిని చక్కగా శరీరముగా ఆకారము చేసి నాసికా రంధ్రాలలో జీవవాయువును వదగా నరుడు, చెప్పాలి, నరుడు మట్టి నుండి శరీరాన్ని, ఆకృతిని దేవుడు చేశాడు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, మీరు ఎంత ఖరీదు పెట్టి స్నానం చేయండి, లేదా ఎంత ఖరీదు పెట్టి మసాజ్ చేయించుకోండి, ఎంత ఖరీదైన సబ్బు వాడండి, స్నానం చేసి తడి పొడి ఉన్న శరీరాన్ని గట్టిగా రుద్దితే మనం ఏంటో అక్కడ అర్థమవుతుంది. తెలుసా ఆ ప్రయత్నం? ఎంత ఖరీదైన సబ్బు పెట్టి స్నానం చేసి, మసాజ్ చేసి, స్నానం చేసి, ఎంత బయటకు వచ్చిన తడి పొడిగా ఉన్న శరీరం మీద గట్టిగా ఇలాగన మన శరీరాన్ని రబ్ చేస్తే ఏమొస్తుంది? మట్టే. మరి సబ్బు ఏం చేసింది? ఇంకా మసాజ్ ఏం చేసింది? ఇంకా అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏ పాటి వారమని. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం ఏ పాటి వారమని. మట్టి వస్తుందని ఎన్నిసార్లు స్నానం చేసినా ఏమండి, మట్టి మన్నే గాని. అయితే వినండి, ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి. దేవుడు మట్టితో చేశాడు ఆదాముని, బానే ఉంది, చక్కగా మట్టిగా నిర్మించాడు, శరీరాన్ని చేశాడు, జీవవాయువును ఓదగా ఆ మట్టంతా ఏమయ్యింది? శరీరం అయ్యింది, ఒక అందమైన ఆకారం అయ్యింది. ఆదామును చేసి ఏదెను తోటలో పెట్టి, ఏమండి, ఏదెను తోటలో పెట్టి మంచి చెడుల తెలివినిచ్చి ఒక వృక్షాన్ని ఉంచి ఇవన్నీ చేసి దేవుడు ఆదామును ఏదెను తోటలో పెట్టాక, ఏమండి, దేవుడు చేసినటువంటి రోజుకిని ఆదాము పండు కోసే సమయానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మట్టి చేసిన 6 రోజులకే ఆదాము తప్పు చేసేసాడు, పాపం చేసేసాడు, పండు తినేశాడు అని అంటే అది ఆ వచనాలలో ఉన్నటువంటి లెక్క కాదు. ఒక్కొక్క వచనానికి సంవత్సరాల తరబడి వ్యత్యాసం ఉన్నటువంటి. వినండి ప్రియమైన వారలారా, మట్టిలో నుండి, భూగర్భము లేదా మట్టి గర్భములో నుండి దేవుడు మనిషిని చేసి, మనిషిని దేవుడు ఏదైనా తోటలో పెట్టి, అబ్బాయి పండు తినద్దు అనే మాట చెప్పిన కారణంగా పండు తిని దేవుని మాటను త్రోసిపుచ్చి దేవునికి అవిధేయుడుగా ఉండి పండు తిన్నాడు. ప్రియమైన వారలారా, అప్పటిదాకా తెలియలేదు ఆదాముకి దేవుడు వారికి ఏ శరీరం ఇచ్చాడని.
మహిమ శరీరం. చెప్పండి, ఏ శరీరం అని? ఎప్పుడైతే వారు మహిమ శరీరాన్ని పోగొట్టుకొని ఆదాము అవ్వలు ఎదురు బొదురుగా వారు దిగంబరులై ఉన్నారని ఒకరికొకరు సిగ్గు ఎరిగినటువంటి వారై ఉన్నప్పుడు, ఆదామా అవ్వ ఎక్కడ ఉన్నావని పిలువగా, నీవు పిలువగా నేను ఏమైపోయింది? దేవుడిచ్చిన ఈ శరీరం. ఏమండి వినండి, దేవుడు ఈ శరీరానికి ఒక మహిమను ఇచ్చాడు. దేవుడు ఈ శరీరానికి ఒక మహిమకరమైన స్వరూపాన్ని ఇచ్చాడు. మనం మానవులను చేసినప్పుడే దేవుడు ఈ శరీరానికి ఒక మహిమకరమైన తేజస్సును దేవుడు ఆదిలోనే ఇచ్చాడు. ఆదాము దగ్గరే అది ఇవ్వబడింది, ఆదాము దగ్గరే అది తుంచబడింది. వినండి ప్రియమైనటువంటి వారలారా, ఇంకా అక్కడ మొదలుకొని మీరు గమనించగలిగితే రోమపత్రికలో గడిచిన వారమున మనం చదువుకున్నాం. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆ మరణము, ఆ శాపము మలాకీ గ్రంథం వరకు అది కొనసాగుతూనే వచ్చింది. వినండి ప్రియమైనటువంటి వారలారా, ఇది అసలైనటువంటి సందర్భం. మట్టి నుండి చేసినటువంటి మానవుడే దేవుడిచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్నాడు. ఈ మాట గమనించాలి. మట్టి నుండి దేవుడు మానవుని చేసి శరీరాకృతిని చేస్తే మహిమను పోతే పోయింది గాని, ఏమండి, ఆ పాపము, ఆ శాపము, ఆ అవిధేయత శరీరంలోనే ఉండిపోయింది. శరీరంలో ఉండిపోయింది కాబట్టి ఆదాములో ఉన్నటువంటి మహిమ పోగొట్టుకున్నాడు. ఇదే పరిస్థితి మన కుటుంబాలలో, మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో జరుగుతూ ఉంది. శరీరములో ఎన్నో దేవునికి ఇష్టము కానటువంటివి, ఎన్నో దేవునికి అంగీకారము కానటువంటివి ఎన్నో శరీరంలోనే ఉండిపోతూ ఉన్నాయి. అందుకనే దేవుని ప్రేమ ఉండటం లేదు, దేవుని భక్తి ఉండటం లేదు, దేవుని విశ్వాసం ఉండటం లేదు, దైవ సంబంధమైనది ఏది కూడా శరీరంలో ఉండటం లేదు. మరి ఇంకా ఈ శరీరమును బట్టి దేవునిని మహిమపరిచింది ఎప్పుడు? అందుకనే ప్రియమైన వారలారా, ఈ శరీరములో ఉన్నటువంటి దాగినటువంటి పాపపు ఇష్టమైన ఈ ఆకృతిని అంతటిని తీసివేయటానికి ఆయన శరీరధారి అయి వచ్చి ఉన్నాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. నిజం గమనించండి ప్రియమైన వారలారా, శరీరంలో ఉన్న ఈ శాపాన్ని, శరీరంలో ఉన్న ఈ పాపాన్ని, శరీరంలో ఉన్నటువంటి ఈ ద్వేషాన్ని, ఎన్నో మిళితమైనటువంటి సమస్త కల్మషాన్ని ఆయన తీసివేయటానికి ఆయన శరీరధారుడుగానే జన్మించాడు. మట్టి నుండి చేయలేము, ఇంకా మట్టి నుండి మనిషిని మళ్ళీ నూతన సృష్టి అది జరగదు ఇంకా. ఎందుకంటే అది మరలా ఆ మహిమ పోయింది కనుక. ఇప్పుడు ఆ మహిమ మరలా ఎలా వచ్చింది అంటే, ఆ శరీరము దేవుడు ఒక పవిత్రమైన కన్య మరియ గర్భాన్ని ప్రభు చూసుకున్నారు. పరిశుద్ధాత్మ జన్మం అనేటువంటిది కలిగింది. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఆ మాట చదువుతూ ఉన్నాం. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య, చెప్పండి, మన మధ్య నివసించండి. ఎవరి మధ్య నివసించింది?
చెప్పాలి. ఎవరి మధ్య నివసించింది? వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. మన మధ్య నివసించుచున్న శరీరధారి అయిన దేవుడు. మరలా చెప్తున్నాను ఈ మాట, మన మధ్య నివసించుచున్న ఏ దేవుడండి? శరీరధారి అయిన దేవుడు. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో శరీరధారిగా మనం జీవిస్తూ ఉన్నాం. బానే ఉంది, శరీరాన్ని కలిగి బ్రతుకుతూ ఉన్నాం. ఈ శరీరానికి గాయాలు అవుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి, ఎన్నో అవమానాలు వస్తున్నాయి, ఎన్నో శోధనలు వస్తున్నాయి, ఎన్నో అపనిందలు కలుగుతున్నాయి. అన్ని ఈ శరీరంలో ఉండగానే భరిస్తున్నాం. ఇవన్నీ తీసివేయటానికి ఆయన శరీరధారి అయిన దేవుడు. శరీరముతో ఏదైతే మానవుని హృదయం పాడవుతూ ఉందో, శరీర క్రియలను బట్టి ఏ మనస్సు అయితే పాడవుతూ ఉందో, శరీర క్రియలను బట్టి ఏ తలంపులైతే చెడిపోతున్నాయో, ఆ శరీర క్రియలను తీసివేయటానికి శరీరధారుడైన దేవుడు చెప్పండి మన మధ్య నివసించి. హ్యాపీ క్రిస్మస్. కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వినండి ఇప్పుడు ప్రియమైన వారలారా, చూడండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము ఏమండి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ మాట మీ జీవితంలో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వచనం ఇది. తన సొంత కుమారుని పాప శరీరాకారముతో నింపి తన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమునకు శిక్ష విధించెను. శరీరాకారముతో ఆయనను పంపి పాప సంబంధమైనటువంటి ఈ పరిస్థితులన్నిటినీ, పాప సంబంధమైనటువంటి శరీరాన్ని తీసివేయటానికి ఆయన శరీరాకారముతో పంపి. ఈ మాటను మీరు గమనించాలి, ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితాలలో దైవ సంబంధమైన ఆత్మీయ పరిస్థితులలో గమనించాలి ప్రియమైన వారలారా. ఈ శరీరాకారములో ఉన్న పాపమును, ఒకవేళ ఈ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడు మామూలు మాటలే అనుకోవచ్చు, కానీ మీరు ఆలోచన చేయాలి.
శరీరము ద్వారా చేసే ప్రతి అవిధేయతను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవునికి దూరం అయిపోవటాన్ని బట్టి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన స్థితిని మన జీవితాలలో కలుగుట కొరకు ఈ క్రిస్మస్ నీ శరీరాకారం ద్వారా దేవునికి దూరం అవుతూ ఉన్నావేమో పరిశీలన చేసుకొని ఆయనను నీవు సంతృప్తి పరిచే స్థితిలో ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఏమని ఆలోచన చేస్తున్నాం? అందుకనే ప్రియమైన వాళ్ళరా, ఒక 3 వచనాలు ఈ శరీరము ద్వారా మనం దేవునికి ఎలా దూరం అవుతున్నాం, లేదా ఈ శరీరము ద్వారా దేవునికి మనం ఎంత పోగొట్టుకుంటూ ఉన్నాం, ఈ శరీర క్రియల వలన దేవుని దృష్టిలో మనం ఎంత దోషులుగా ఉంటూ ఉన్నాం. ఒక 3 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మర్చిపోకండి ఈ కనెక్టివిటీని. ఆదామును దేవుడు చేశాడు, శరీరాన్ని ఇచ్చాడు, మహిమతో నింపాడు. పాపము చేయటాన్ని బట్టి ఆ పాపము శాపమై అవిధేయత అయ్యింది. ప్రియమైన వాళ్ళ మహిమను పోగొట్టుకున్నాడు. ఆ మహిమైతే పోగొట్టుకున్నది కానీ శరీరంలో ఉన్న పాపం ఆదాము తరువాత పిల్లలు, వారి పిల్లలు పిల్లలు పిల్లలు, ఒక మాటగా చెప్పాలి అనంటే నేటి వరకు కూడా శరీర పాపం మనిషిని ఎంతగానో నాశనం చేస్తుంది. మనిషిని ఎంతగానో ప్రియమైన వాళ్ళ ఆత్మీయత నుండి శాపానికి. అందుకనే మన జీవితాలలో ఆలోచన చేయాలి. దైవ సంబంధమైన ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం, ఎలా బ్రతుకుతూ ఉన్నాం, మనలను మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అందుకనే శరీరాకారమందు ఆయనను పంపి ఈ శరీరమునకు శిక్ష ఆయనే భరించెను, లేదా ఆయనే విధించెను అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. చూడండి, ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కొన్ని వ్యక్తిగతమైనటువంటి సందర్భాలు మన కుటుంబాలలో, మన వ్యక్తిగతంగా ప్రియమైన వాళ్ళ మనం ఆలోచన చేయాలి. పనులకు వెళతాము, ఇంట్లో పనులు ముగించుకొని ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తరువాత ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ మాట వినండి, ఈ సందర్భాన్ని మీ ఇంట్లో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒకసారి గమనించండి. ఏ పని చెయ్యాలి, ఏ పని మిగులుంది, ఇంకా పెండింగ్ ఉన్న పనులేమిటి, ఆగిపోయిన ఇంట్లోవే ఏవేవి మర్చిపోయామో, ఏవేవి విడిచిపెట్టామో అవే చేస్తాము. కానీ ఒక్కటి మాత్రం మన జీవితంలో ఇది చెయ్యలేదు కదా అని మనం చెయ్యం. ఏంటది? ఇదే ఈ చిన్న పొరపాటే. ఉదయాన్నే లేస్తాం, కొన్ని పనులు ఉంటాయి, పని టైం అయిపోద్ది, ఆ పని విడిచిపెట్టేసి వెళ్తాం. పని ముగించుకొని వచ్చాక మళ్ళీ ఏదైతే విడిచిపెట్టామో, కానీ ఈ హడావుడిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒకటి మర్చిపోయాం, ప్రార్థన చేయటం మర్చిపోయాం. ఈ హడావుడిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాక్యం చదవటం మర్చిపోయాం. ఇవన్నీ వెళ్ళి వచ్చిన తరువాత చేయవలసింది, అసలు ఆగిపోయిన పని కంటే ముందుగా మనం ఆపేసిన పనిని
అది మనం చేసేవాళ్ళం ఎంతమంది ఉన్నాం? అదే ఈ వాక్యంలో శరీరానుసారులు, ఆ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. మీరు ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. శరీరానుసారమైన మనస్సు అంటే శరీరంతో చేసే పాపం గురించే కాదు. ప్రియమైన వారలారా, చాలా విషయాలలో శరీరానుసారమైనటువంటి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రియమైన వారలారా, ఆ విషయాలన్నీ కూడా మన జీవితాల్లో మనం గమనించాలి. దేవునికి విరోధం అవుతూ ఉన్నాం. పని చేసుకున్నాం, ఇంట్లో అన్ని శుభ్రపరుచుకున్నాం, అన్ని శుభ్రపరుచుకొని అందంగా అమర్చుకున్నాం. ఇది కాదండి. దేవునికి విరోధమైనటువంటిది ఏదైనా మనము మర్చిపోయామేమో. విరోధము కలిగించే సందర్భాలు బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఇది మర్చిపోయామేమో. అందుకు దేవునికి మనం విరోధమయ్యామేమో. ఇది ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తాం. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, ఈ విషయాన్ని మనము గమనించాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దైవ సంబంధమైన ఆత్మీయ మార్పులలో ఇది మనం గమనించగలగాలి. దేవునికి విరోధం. ఆయనేమో శరీరంలో ఉన్నటువంటి వాటినన్నిటినీ తీసివేయటానికి శరీరధారి అయి వచ్చిన సందర్భం మనమందరం ఎరిగినటువంటి వారమై ఉండి మన శరీరమును దేవుని కొరకు అనుకూలంగా మార్చుకోకుండా, దేవుని కొరకు అనుకూలంగా మలుచుకోకుండా మనము శరీర క్రియలలోనే ఉంటూ ఉన్నాము. కానీ చాటుగా జరిగే పని ఏమిటో తెలుసా? మనకి తెలియకుండా జరిగే వ్యతిరేకం ఏంటో తెలుసా? దేవునికి ఏమవుతూ ఉన్నాం? విరోధము. చెప్పండి, దేవునికి ఏమవుతూ ఉన్నాం? చెప్పండి, దేవునికి ఏమవుతూ ఉన్నాం? విరోధమవుతూ ఉన్నాం. మా ఆవిడ చేస్తుందిలేండి ప్రార్థన, ఏమండి, మా పిల్లలు చేస్తారులేండి ప్రార్థన. అబ్బాయి, ప్రార్థన చేయటం మాకు రాదండి, ఎలా చేయాలో కూడా తెలీదండి. ప్రియమైన వారులారా, ఒక మనుష్యునితో మాట్లాడినట్లు నువ్వెవరితో మాట్లాడాలి? అది ప్రార్థన. ఒక మనుషునితో మాట్లాడినట్లు నీవు దేవునితో మాట్లాడటమే ప్రార్థన. అయితే నీ ప్రార్థనలో దేవుడు, నీవు తప్ప ఇంకెవరు కూడా ఉండరు. అది ప్రార్థన. ప్రియమైన వారలారా, 2వ వచనాన్ని మనం చూసుకుందాము. ఆ 7, 8 వచనాలు, ఆ వచనాలన్నీ కూడా ఇదే సందర్భాన్ని, ఒకటి దేవునికి విరోధం అవుతూ ఉంది, 2 ఏమాత్రము దేవునికి లోబడనేరదు, లోబడేటట్టు చేయదు. 8వ వచనం, కాగా 8వ వచనం చదవండి. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచలేరు. శరీరధారి అయిన దేవుడు, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి ఆయన రావటానికి గల కారణం, నీ శరీరము ద్వారా, నీ శరీరమును దేవునిలో నలుగగొట్టుట ద్వారా, నీ శరీరమును దేవుని కొరకు శ్రమపరుచుట ద్వారా, నీ శరీరమును దేవుని కొరకు నలుగగొట్టుట ద్వారా ఏం చేయగలం? మనము దేవునిని సంతోషపరచగలము. చెప్పండి, ఏం చేయగలమండి? చెప్పాలి, ఏం చేయగలమండి? అందుకనే వాక్యం తెలియజేస్తుంది, మాటలాడనివ్వనిది కూడా ఒక శరీర క్రియే. నా తెలుగు అర్థమైందా? చెప్పండి చెప్పండి అంటే మీరు మాట్లాడట్లేదు కదా. అలాగున మాట్లాడనివ్వనిది కూడా ఏం క్రియ? లోపల ఆత్మ సంబంధమైన క్రియ జరిగితే
ఆ దేవుని మాట మన నోట వస్తే అది ఎంత ఆశీర్వాదకరం. అందుకే వాక్యం తెలియజేస్తుంది, శరీర సంబంధమైనటువంటిది లేదా శరీర స్వభావము కలిగిన వారు దేవునిని సంతోషపరచలేరు. ఒక విషయాన్ని అంటే మరి కన్య మరియ గర్భమున యేసు ప్రభు జన్మించాడు కదండి. ఆమె శరీరంలో నుండే యేసు ప్రభు ఉద్భవించాడు కదండి. అంటే మరి ఆమె శరీరంలో ఆమె పాపమే చేయలేదా, లేదా ఆమె దోషక్రియ చేయలేదా? ఆమె శరీరంలో ఏ విధమైన శాపకరమైనటువంటిది లేనే లేదా అంటే లేనే లేదని చెప్పుకోవాలి. అలాగున ఉండే గర్భాన్ని దేవుడు కోరుకున్నాడు. అందుకనే మరియ గురించి వ్రాస్తున్న మాట, ఆమె కృప పొందుకున్నటువంటి ఆమె. చూద్దాం, ఆ భాగాన్ని చదువుకుందాం. లూకాసు సువార్తలోనికి వెళితే ఆ భాగము ఆమె గురించి ప్రత్యేకంగా మాట కనబడుతూ ఉంది. ఆమె గురించిన ప్రత్యేకమైనటువంటి సందర్భం లూకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనములో నుండి మనం చదువుకుంటూ ఉన్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనము. గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఎందుకన్నదా మాట? వచ్చి లోపలికి వచ్చి చూచి ఏం చేస్తుంది ఆమె చూచినప్పుడు? ఏమండి, ఇవన్నీ మనము సామాన్యంగా ఆలోచన చెయ్యాలి. ఎంత అడ్రస్సింగ్ ఉందో చూడండి ఒక స్త్రీ గురించి. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించి శరీర క్రియలన్నిటిని తీసివేసి శరీరమును దేవుని కొరకు చేసుకొనుట ద్వారా దేవునిని సంతోషపరచగలము. దేవునిని సంతోషపరచడానికి ఆయన శరీరధారిగానే ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన శరీరధారియే జన్మించిన తల్లి గర్భమైన మరియా, ఆమె గురించి దూత ఏమండి ఏ అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చిందా? గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఒక కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఏమండి దూత బయలుదేరినప్పుడు, దేవుని చేత పంపబడిన దూత బయలుదేరినప్పుడు ఏమండి ఇది నజరేత్ అనే ఊరేనా? ఏమండి ఇది గలిలయ అనే ఊరేనా? ఆ పక్క ఊరికి వెళ్ళండి, ఆ ఊరు గలిలయ. అవునా? ఓకే. ఏమండి ఇది నజరేత్ అనే గ్రామమేనా? ఇదేనండి. మరి ఇక్కడ యోసేపు అని ఒక ఆయన ఉంటాడు, మీకు తెలుసా అంటే అటే ఎక్కడో ఉంటాడు అనుకుంటాండి, ఆ బెరాకా చర్చి దగ్గర. ఎలాగెళ్ళాలండి? ఇలాగెళ్ళండి. అక్కడ అడగండి, ఏమంటే ఇక్కడ యోసేపు అని ఒక ఆయన ఉంటాడు. బాబు నీ పేరేనా యోసేపు? అవును, నీ మరియ అనే భార్య నువ్వు ప్రదానం చేసుకున్నావట్టు కదా. ఆమె ఎక్కడుందంటే ఆ దూత లోపలికి వెళ్ళి చూచి, నీవు దయాప్రాప్తురాలవు. ఏం చేస్తుందని దేవుడు దూతను పంపినప్పుడు ఆ మరియా శరీరముతో ఏం చేస్తే దేవుని దయ ఆమెకు ప్రాప్తించింది. శరీర స్వభావము దేవునిని చెప్పాలి. ఇప్పుడు మాట్లాడరా? మాట్లాడని శరీర క్రియ మీలో నుండి పోవునుగాక. ఇదొకటి అంటారండి. దేన్ని ఎవరిని సంతోషపరచరట? శరీర స్వభావము దేవునిని సంతోషపరచనేరదు. శరీర స్వభావము ఏమండి దేవునికి విరోధమైనటువంటిది. శరీర స్వభావము
దేవునిని లోబడ నేరనీయదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఒకటే ఈరోజు ఈ సందేశంలో ఉద్దేశం ఏంటో తెలుసా? నీ శరీర క్రియల వలన దేవునిని సంతోషపరచలేకపోతున్నావు. నీ శరీర క్రియల వలన దేవునికి పూర్ణంగా లోబడలేకపోతూ ఉన్నావు. నీ శరీర క్రియల వలన ప్రియమైన దేవునికి విరోధమైపోతున్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకొని శరీరధారి అయిన యేసు క్రీస్తు ప్రభు వలన నీ జీవితంలో ఇవన్నిటిని తీసివేసుకొని తిరిగి ఆయనను సంతోషపరిచే విధంగా, తిరిగి ఆయనకు లోబడే విధంగా, తిరిగి ఆయనకు విరోధమవుతున్నావేమో ఆయనకు దగ్గర అయ్యే విధంగా నీవు ఉండాలి. అలాంటి శరీర క్రియ ఏదైనా ఉంటే ఈ దినాన మన జీవితంలో ఈ క్రిస్మస్ సందర్భంగా ఏ దేవుడు ఏమండి? ఏ దేవుడు చెప్పండి? ఏ దేవుడు? ఆయన శరీరధారి అయిన దేవుడు. ఆయన శరీరధారి అయిన దేవుడు అని చెప్పడానికి ఆయన శరీరము ఒక పవిత్రమైన, మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానం చేసుకోండి, ఆమె దయాప్రాప్తురాలు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకు, దేవుని వలన నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మీకు ఇంకో అద్భుతమైన చరిత్ర ఒకటి చెప్తా. ఆ రోజుల్లో అనగా యేసు ప్రభు కన్య మరియ గర్భమున జన్మిస్తారు అనేటువంటి ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో చాలా ఉన్నాయి. ఎజ్రాలో, అలాగనే ప్రియమైన వారులారా ఎఫ్రత, మీకాలో, యెషయాలో, ప్రతి పుస్తకములో కూడా కన్య మరియ అనే పేరు కలిగిన గర్భమున యేసు ప్రభు జన్మిస్తాడు అని ఆ పేరు బయటకు వెళ్ళిపోవటం వల్ల, వినండి ఇది, కన్య మరియ గర్భమున యేసు ప్రభు జన్మిస్తాడనే పేరు బయటకు వెళ్ళిపోవటం వల్ల ఆ రోజుల్లో, ఆ దేశంలో, ఆ ప్రజల్లో యేసు ప్రభు నా గర్భమున జన్మించాలని మరియా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఆ రోజుల్లో అందుకే ఉన్నారు. అర్థమైందా ఈ విషయం? అందుకే ఈ మరియ, ఏ మరియా? యేసు ప్రభు జన్మనిచ్చిన మరియ మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో ఎంతమంది మరియలు ఉన్నారో తెలుసా? ఏమండే? 7 మరియలు ఉన్నారు. ఈ మరియ కాకుండా వారికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయంటే కారణం ఇది. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. నా గర్భమున ప్రభు జన్మించాలి, నా గర్భమున ప్రభు జన్మించాలని మరియా అని పేరు పెట్టుకొని చాలా మంది పవిత్రతను కాపాడుకున్నటువంటి వారు ఆ రోజుల్లో పేరు పెట్టుకుని ఉన్నారు. కానీ దయా ప్రాప్తించిన మరియ ఒక్కరితే ఉన్నది. ఆమె గర్భమున యేసు ప్రభు జన్మించారు. ఇది మరియల వెనకాల ఉన్న చరిత్ర. ఏదో పేరు పెట్టేసుకున్నారని కాదండి. యేసు ప్రభు మా ఇంట్లో జన్మించాలి, యేసు ప్రభు మా ఇంట్లో పుట్టాలి, ఇదిగో నా కుమార్తె గర్భమున జన్మించాలని మరియ పేరు పెట్టారు చాలా మంది. కానీ వారందరినీ దేవుని దూత చూచి 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 ఇదిగో దయాప్రాప్తురాలైన మరియా, చాలా మంది మరియ పేర్లు పెట్టుకున్న వాళ్ళందరి జీవితాలను నేను చూశాను, నీవు మాత్రము ఆయన కృప పొందుకున్న దానవు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆయన శరీర ఆకారమందు పుట్టినవాడై అని చెప్పడానికి యేసు ప్రభు ఎంత పవిత్రుడైన దేవుడో. హ్యాపీ క్రిస్మస్. కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా, హ్యాపీ క్రిస్మస్.
ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఏమండి 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 ఈ మాట వినండి. ఈ చివరి మాటలు మీరు జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు ప్రభు శరీరాకారము కలిగి ఈ భూమి మీద ఆయన జన్మించడానికి గల కారణం ఏమిటంటే, ఈ శరీరము ద్వారా దేవునికి విరోధం అవుతున్నామేమో, ఈ శరీరము ద్వారా దేవునికి లోబడలేకపోతున్నామేమో, ఈ శరీరము ద్వారా ఏదైతే ఆదాము చేశాడో ఈ రోజుకి అదే జరుగుతుంది ఈ శరీరము ద్వారా. నాకు తెలిసి ఏమండే నాకు తెలిసి ఇక్కడున్న ఈ 250 300 మందిలో ఇళ్లల్లో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు 25-30 మంది ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ ఏ ప్రార్థన చేసేవాళ్ళు? మోకాళ్ళ నొప్పులండి. ఎక్కువసేపు వేయలేనండి. కొన్ని ఎక్కువసేపు వేయలైతే కాసేపు మఠం వేసి కూర్చో, మళ్ళీ మాట్లాడరా? ఏ నొప్పులు ఎవరికైనా ఉండేవే, కాస్తంత నొప్పులు. అది వినండి ప్రియమైన వారులారా, శరీరానికి నీవు మోకరించటం అలవాటు అంటలే సరిగ్గా. శరీరానికి మన కాళ్ళకి మన మోకాళ్ళకి ఏం అలవాటు చేయట్లేదు, అదనమాట. మోకాళ్ళ ప్రార్థన అలవాటు చేయగలిగితే, ఒకరోజు 5 నిమిషాలే మోకరించగలిగితే అలవాటు అయ్యే కొద్ది ఏమవుద్ది? మాట్లాడరేమండి? ఇంకో నిమిషాలు పెరుగుతాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. ఇది జరుగుతుందండి అన్నవారు స్తోత్రం చెప్పాలి. అయితే చెయ్యండి మరి. ఎందుకో తెలుసా? ఒకవేళ దేవునికి విరోధం అవుతున్నామేమో, మోకరించి ప్రార్థన చేయకపోవటం వల్ల మనం దేవునికి లోబడే పరిస్థితి ఏదుంది చెప్పండి. ఏమండి ఈ మాట ఆలోచన చేయండి, ఈ మాట ఆలోచన చేయండి. మనం దేవునికి లోబడినటువంటి వారమని ఒక్కటి చెప్పటం అంటే, గుడికి రావటం, కానుక వేయటం, మళ్ళీ ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవటం, ఇది దేవునికి లోబడటం కాదు. మన శరీరాన్ని ఏం చేయాలి దేవునికి? ఇది మన జీవితాల్లో మనం చేయగలిగితే ఆయనను సంతోషపరిచిన వారమై ఉందుముగాక. ఇళ్లలో చాలా మంది, ఒకప్పుడు రోజుల సంగతి నేను చెబుతున్నాను, ఇళ్లలో చాలా మంది మోకాళ్ళ మీద బైబిల్ చదివే వాళ్ళు ఉండేవారు. ఇళ్లలో ఒకనాడు మోకాళ్ళ మీద ఏమండి ఒక చాప్ వేసుకొని, ఒక క్లాత్ వేసుకుని, మఠం వేసుకుని కూర్చొని బైబిల్ చదివి అక్కడే ప్రార్థన చేసుకునే సందర్భాలు ఒక్కరోజు ఒకప్పుడు చెప్తున్నాను. ఒకప్పుడు చెప్తున్నాను. ప్రార్థనలో నిద్రపోయి, ప్రార్థనలో అలసిపోయి, మోకాళ్ళ మీద ఉండిపోయి, టైం తెలియకుండా ఒక్క రోజులేండి, ఇప్పుడు కాదులేండి. మోకాళ్ళ మీద ఉండటమే గగనం. మళ్ళీ తెలియకుండా అలాగన ప్రార్థనలు ఉండిపోవటం ఒకటే. ఇది ఏమండే, ఇది నాన్నగారు నాకు జ్ఞాపకం వచ్చారు. ఆయన చెయ్యి కాలు బలహీనమైపోతే ఆయన ఒక తెల్లవారుజామున ఫోన్ చేసి పిలిచి, ఒరే నన్ను ఏదో రకంగా నువ్వు నన్ను మోసి మోకాళ్ళు వేసేలాగా నన్ను చెయ్యరా. నిజం అండి, ఇది మీ కుత్తిది, నాకు నిజం. నేనే ఆయన్ను పట్టుకుని రెండో కాలు వంచి, ఇప్పుడు రెండో కాలు బరువు అనలేదు, ఇప్పుడు ఏ కాలు మీద అనాలా? పనిచేసే కాలు మీద అనాలా? ఏదో రకంగా నన్ను మోకరించేలాగా నువ్వు నన్ను చేయరా కాసేపు. నేను అలా చూసేవాడిని. బాధ మనసులో ఉండిపోద్ది. ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు అంటే చాలండి.
ఎండ లేపేస్తానండి. ప్రార్థనలో ఆయన ఉండగానే, ఉండరా డిస్టర్బ్ చేయకు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు ఆయన బలహీనతలో ఉన్నప్పుడు, ఒక కాలు ఒక చెయ్యి పూర్తిగా పనిచేయని సందర్భంలో, ఒరే నన్ను ఏదో రకంగా మోకాళ్ళు వేసేలాగా, ఏదో రకంగా నన్ను మోకరింపజేసేరా. ఒక మాట, శరీరమందు దేవునికి విరోధమవుతున్నామేమో, దేవునిని సంతోషపరచని పరిస్థితులు కలుగుతూ ఉన్నాయేమో. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. శరీరాకారమందు ఆయనను ఈ లోకమునకు పంపెను. ఎందుకు పంపాడు? మానవులు శరీర క్రియల వలన దేవునికి విరోధమవుతున్నారనే. శరీరాకారమందు యేసు ప్రభుని లోకములోనికి ఆయన ఎందుకు జన్మింపజేశాడు? మానవులు శరీర క్రియల వలన దేవునికి లోబడలేకపోతున్నారనే. శరీరాకారమందు ఆయనను ఈ లోకంలో పంపడానికి గల కారణం ఏమిటి? మానవులు దేవునికి అందించవలసిన సంతోషాన్ని దేవునికి. ఈరోజు ఎవరు మాట్లాడలేదేటండి? పండగ దగ్గరికి వచ్చే ముందు ఏమైనా మౌన వ్రతంగానే పెట్టారా? దేవునిని సంతోషపరచటము లేదు. ఈరోజు ప్రియమైన వారులారా, ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో దేవునికి సంతోషకరమైన జీవితం ఒకటి, ఆయనకు లోబడాలి, మన మోకాళ్ళు ఆయనకు లోబడాలి. 2, ఆయనను సంతోషపరిచే శరీరమందు ఆయనను సంతోషపరిచే జీవితమును మనం కలిగి ఉండాలి. శరీరాకారమందు జీవిస్తున్న మనము కూడా ఆయనకు విరోధంగా ఉన్నామేమో, లోబడలేకుండా ఉన్నామేమో, ఆయనను సంతోషపరచనివ్వకుండా ఉన్నామేమో ఆలోచన చేసుకోవాలి. శరీర క్రియలన్నిటిని మనలో నుండి తీసివేసుకొని ఆయనను సంతోషపెట్టే జీవితంలో మనం జీవించుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా శరీర క్రియల వలన నిన్ను సంతోషపరచలేకపోతూ ఉన్నాను. నా శరీర క్రియల వలన నిన్ను సంతోషపరచలేకపోతున్నానేమో. ప్రభువా, మీ కృపలో నన్ను క్షమించండి. నీవు నాకు ఇచ్చిన ఈ శరీర జీవితమందు నిన్ను సంతోషపరచున్నట్టు ఈ మాట అనగలరా? నీవు నాకు ఇచ్చిన ఈ శరీర జీవితమందు నీకు లోబడున్నట్టు. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ శరీర జీవితమునందు అయ్యా నీకు విరోధముగా లేకుండా నీకు అంగీకారముగా నేనుండునట్లు. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, అయ్యా 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 నన్ను క్షమించండి. నిన్ను సంతోషపరిచే జీవితము నాకు దయచేయండి. అనండి అనండి, అందరూ అనాలి. నిన్ను సంతోషపరిచే జీవితము నాకు దయచేయండి అయ్యా. నిన్ను సంతోషపరిచే జీవితము నాకు అనుగ్రహించండి అయ్యా. నీకు లోబడే శరీర జీవితము నాకు దయచేయండి. శరీర క్రియలన్నీయు నాలో నశింపచే, శరీర క్రియలన్నీయు నాలో నశింపచే, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమా. మరొక్కసారి ఈ మాట. శరీర క్రియలన్నీయు శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రేమగల తండ్రి, అయ్యా, శరీరాకారమందు జన్మించిన వాడవై ఈ శరీరమందు జీవిస్తున్న మేము మిమ్మలను సంతోషపరచాలని, మేము మీకు లోబడి జీవించాలని ప్రభువా, మేము ఒకవేళ విరోధమై ఉన్నామేమో అని ప్రభువా మీరే మమ్మలను క్షమించి ఈ శరీరములో శరీర క్రియలన్నీ తీసివేసి మీ కృపలో మమ్మలను బలపరచండి. ఈ వాక్యము మాలో ఫలింపచేయండి. నిజమైన క్రిస్మస్ శరీరాకారముతో కాదు, శరీరాకారములో నిన్ను సంతోషపరిచేవారు. నిజమైన క్రిస్మస్ ప్రభువా శరీరాకారములో నీకు లోబడే వారముగా మేముండునట్లు మమ్మలను నడిపించి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చూద్దాం. ఆమేన్, ఆమేన్.